దేవుని నామానికి స్తోత్రాలు. ప్రియులరా, మరొక పర్యాయము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ ఘనమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ మహా ఉచితమైన కృప చొప్పున మమ్మల్ని ఎంతగానో ప్రేమించి తండ్రి, అయ్యా ఎందుకు పనికిరాని వాడిని, అయ్యా బలహీనుడిని, అయ్యా మీరే నన్ను మీ సిలువ చోటును మరుగుపరుచుకొని కొద్ది మాటలు దయచేయమని ప్రార్థిస్తున్నా. ప్రభా, నీ వాక్యాన్ని నా తండ్రి ధ్యానిస్తూ ఉండగా అనేకమైన ఆలోచనలు, పరలోక సంబంధమైన ఆలోచనలు మాకు దయచేయండి. వినివారికి దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను చేయమని ప్రార్థిస్తున్నాను. యేసు ప్రభువా, మీరు చెప్పిన మాటలు నాయన ఒక్కొక్కటి నాయన మేము చక్కగా నేర్చుకోవటానికి సహాయం చేయండి. నేర్చుకునే మనసు మాకు దయచేయి, నేర్చుకునే బుద్ధి దయచేయి. మరియా నీ పాదాల యొద్ద కూర్చుండి వాక్యాన్ని నేర్చుకుంది ప్రభువా. మార్త అయితే విస్తారమైన పనులు పెట్టుకొని తొందరపడింది, కానీ ప్రభా నీ పాదాల యొద్ద కూర్చొని నేర్చుకో. అలాంటి బుద్ధి నాకు దయచేయి. తొందరపడుతున్నాను ప్రభా, విస్తారమైన పనులు పెట్టుకొని దయతో నన్ను క్షమించి సహాయం చేయి ప్రభా. ఈ సమయంలో మీరే మాతో, నాతో, అందరితో మాట్లాడి కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చూడండి ప్రియులరా, యేసయ్య మాట్లాడిన మాటల్లో కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. నేను మీతో చెప్పినది ఏమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఎవడైనా నీ మీద వ్యాజ్యం వేసి నీ అంగి తీసుకొన గోరిన ఎడల వానికి నీ పై వస్త్రము కూడా ఇచ్చివేయము. ఒకడు 1 మైలు దూరం రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. నిన్ను అడుగువానికిమ్ము, నిన్ను అప్పు అడుగగోను వాని నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు. చూసారా ప్రియులరా, యేసు ప్రభువారు ఆయన ఎన్నో మాటలు చెప్పారు. ఆయన మాటల్లో జీవం అన్నది. ప్రియులరా, లెక్కలు రావాలంటే ఏ తరగతిలోనైనా సూత్రం ఉంటుంది. సూత్రాన్ని బట్టి ఎంతలా కఠినమైన లెక్క అయినా ఈజీగా చేయొచ్చు. లెక్కల్లో మంచి మార్కులు సంపాదించుకుంటే, లెక్కలనే కాదు అన్నిటిలో కూడా కొన్ని సూత్రాలు ఉంటాయి. ఆ సూత్రాల ప్రకారంగా చదివితే ఏమవుతాడు? పై తరగతికి వెళ్తాడు. మార్కులు బాగా వచ్చినాయి అనుకోండి ప్రియులరా, అతనికి మంచి జాబు వచ్చింది. జాబ్ వస్తే కుటుంబంలో చెబుతున్నా ఉదాహరణకి సమృద్ధి ఉంటుంది. అట్లాగే యేసు ప్రభువు వారు కొన్ని సూత్రాలు చెప్పారు. సూత్రాలను బట్టి మనము భయభక్తులతో మనము బ్రతికినప్పుడు ఆ భక్తిని దేవుడు ఆశీర్వదిస్తాడు ఆ మనుషుల్ని. సూత్రాలు తీసేస్తే భక్తి చేయటం చాలా కష్టం అవుద్ది. కనుక ఇక్కడ కొన్ని సూత్రాలు యేసు ప్రభువారు ఏమని, నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. సూత్రం
ఇదేంటది? సూత్రం. దుష్టుని ఎదిరింపక కావాలని చీకటి రకరకాలుగా ఏం చేస్తాడు? కవిస్తూ ఉంటాడు. ఆ రోడ్డు మీద మనము ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు బైక్ మీద కానీ, సైకిల్ మీద కానీ, కారులో కానీ ఒక్కోసారి ఒక్కొక్క వ్యక్తి అడ్డం వచ్చినప్పుడు వెంటనే మనం ఏం చేస్తాము? స్పీడ్ అయిపోయి ఎవడ్రాడు అని అంటాం, బూతులు అంటాం, అడ్డం వచ్చాడని అంటాం. ఒక్కోసారి వాగ్వేదం పెరిగి బయటకు వచ్చినప్పుడు తోపులాట జరుగుద్ది, కొట్లాట జరుగుద్ది. ఏమండి, ర్యాష్గా మాట్లాడతారు. అలాంటి వారిని మనం ఏం చేయాలి? వాళ్ళని ఎదిరింపక దుష్టుడుండి వారిలో ప్రియులరా వాడు మరి కయ్యానికి కాలు దువ్వుతూ ఉంటాడు. అలాంటప్పుడు దేవుని నమ్మినటువంటి మనము, ప్రార్థన చేసుకునే మనమే మనల్ని మనం తగ్గించుకోవాలి. యేసుప్రభువు వారు చెప్పారు ఏమని? నిన్ను కుడి చెంప మీద కొట్టు వాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. నిన్ను దూషించటమే కాదు, నీ మీదకి కాలు దోవటమే కాదు, నిన్నేం చేస్తారు? చెంప మీద పెట్టి కొడతారు. అయినా సరే ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, మనము ఒక్క మాట కూడా మనము వ్యతిరేకంగా మనము మాట్లాడకూడదు. నేను సేవకు వచ్చిన దినాల్లో ఆయన కూడా సేవకుడే నా మీద చెయ్యెత్తాడు. అప్పుడు 53వ యెషయా గ్రంథం నాకు జ్ఞాపకం వచ్చింది. అతడు వదకు తేబడిన గొర్రె పిల్లవలే ఆయన మౌని అయి ఉండెను. ఆ వాక్యం గుర్తుకొచ్చి ఒక్క మాట కూడా అతనితో నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తల వంచుకొని అలాగే నిలబడ్డా, తల వంచుకొని. ప్రియులరా, నా వైపు ఎలాంటి పొరపాటు లేదు, తప్పు లేదు. నిజం ప్రియులరా. అతనికి కొంచెం అసూయ వచ్చింది నా మీద. ఆ కొత్త దినాల్లో కరపత్రాలు పంచిపెట్టుకుంటా ఆయా ప్రాంతాలకు వెళ్ళి సేవ చేస్తూ ఉన్నాను. అతనికి కొంచెం మరి బాధ వచ్చింది. చూడండి, సరే నాకు ఎట్లా బాధ ఉందయ్యా, మరి ఇదిగా ఎట్లా కాదు ఎట్లా నడుచుకో అని ఏమని చెప్పాడా? నేను రౌడీని, నేనంటే ఏమనుకున్నావు? నేను తలుచుకున్నానంటే అసలు నువ్వు ఈ ప్రాంతంలో తిరగు అని చెయ్యెత్తాడండి. అయినప్పటికీ మౌనంగా ఉండి తల వంచుకొని అలా వచ్చేసారు. రాను రాను కొంతకాలానికి ఆయన మరి ఇటు వెళ్ళిపోయాడు. తెనాలి టౌన్లో కూడా లేడు. కుటుంబాన్ని ఏమండి చూసారా ప్రియులరా? అంటే ఆయన వెళ్ళిపోవటం అది మంచిది కాదు. తన యొక్క స్థితిని బట్టి అతడు వెళ్ళిపోయాడు. సావు కూడా అందరూ నిలబడలేరండి, నిలబడాలి. మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, అలాగని ఎవరైనా నిన్ను కుడి చెంప మీద కొడితే వాళ్ళకి ఎడమ చెంప కూడా నీవు తిప్పు. సూత్రం అది. ఒకసారి మదర్ తెరీసా గారు ప్రియులరా మరి అనాథ పిల్లలను, అనాథ ఆశ్రయాలు, దిక్కులేని వారిని
పేదలను ఒక చారిటబుల్ ట్రస్ట్ పెట్టి ఎలాగైనా మరి సమాజాన్ని బాగు చేయాలని కంకణం కట్టుకొని ఆమె ఒక ధనవంతుడి దగ్గరికి వెళ్ళిందంట. అతను బహు భయంకరమైన రౌడీ అంట. సహాయం కొరకు వెళ్ళిందంట, హెల్ప్ కొరకు. అయ్యా, మరి ఎంతోమంది దిక్కులేని వారు ఉన్నారు, ఎంతోమంది పేదలు ఉన్నారు, వాళ్ళకి మీ వంతు ఏమైనా సహాయం చేయగలరా అంటే అని కుడి చేయి చాపిందంట. కుడి చేయి చాపితే ఆ కుడి చేతిలో కాండ్రకిచ్చి ఉమ్మూసాడంటండి ఆ ధనవంతుడు. చూసారా ప్రియులరా? కాండ్రకిచ్చి ఉమ్మూసాడంట. అప్పుడు వెంటనే ఆ తల్లి ఎంత సహనమూరితో, ఎంత మరి ఓర్పు కలిగిన మనిషో, ఆ కాండ్రకిచ్చిన ఉమ్ము ఆ చేతిని ఆ గుప్పుళ్ళు ముడిచి, ఇది నాకయ్యా, ఈ బహుమానము నాకు, పేదలకు ఏదైనా సహాయం చేయగలవా అని ఎడం చెయ్య చాపిందంట. ఎడం చెయ్యి చాపితే అప్పటికప్పుడే క్షణాల్లోనే ఆ ధనవంతుడు కళ్ళమ్మటి నీళ్లు తిరిగి పశ్చాత్తాపడి అప్పటికప్పుడే కాళ్ళు పట్టుకుని, క్షమించమ్మా, నేను గర్వించాను, నిన్ను హేళన చేద్దామని ఉమ్మూసాను, అయినా సరే ఒక్క మాట కూడా నన్ను అనలేదు, మళ్ళీ సహాయము అడుగుతున్నావని అప్పటికప్పుడు ఎంతో మరి చెక్కు రాశాడంట. గమనించండి ప్రియులరా. కానీ దావీదు అడిగినప్పుడు నాబాలు అలాగని చేయలేదు. యెషయా ఎవడు, యెషయా కుమారుడు దావీదెవడు అని నాబాలు, తిండిపోతు నాబాలు. కొంతమంది అటు తినే చేయి కూడా ఎట్ట అనరు, పిల్లికి కూడా బిచ్చం పెట్టరు. కొంతమంది పిల్లికి కూడా బిచ్చము పెట్టరు. ఎవరైతే దాతృత్వం కలిగి, ఎవరైతే సహాయం చేస్తారో ఎప్పుడు వాళ్ళు ఆశీర్వదించబడతారు. చిమ్మిన జల ఊరుతా ఉంటుంది ప్రియులరా. చిమ్మిన జల ఏమవుద్ది? ఊరుతా ఉంటుంది. చెమ్మకోకుండా ఆ జల అట్టేగా ఉందనుకోండి, అది పాకుడు పట్టుకుపోయి ఆ వాటర్ కూడా ఏమవుతుంది? గమనించండి ప్రియులరా, పాడైపోతాయి. కనుక నీవు సాధ్యమైనంత వరకు క్రైస్తవుడా, ఓ సహోదరుడా, దేవుని నమ్మని బిడ్డ, నీవు ఓర్పుతో సహనంతో ఏం చేయాలి? నీవు ముందుకు సాగాలి. నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపు ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఎడమ చెంప తిప్పుతున్నావా, లాగి ఒకటి ఎత్తున్నావా? భర్త ఒక మాట అన్నాడు అనుకోండి, భార్య లోబడుద్ది అనుకున్నారా? జుట్టు పట్టుకొని వంగబెట్టి గుద్దుద్ది. ఏమండి? అలాగనే భార్య ఒక మాట అందనుకోండి, భర్త ఆగుతాడు అనుకున్నారా? కర్ర తీసుకుని ఎగబడతాడు. అలాగనే పిల్లల్ని తల్లిదండ్రులు ఒక మాట అన్నారు అనుకోండి, పిల్లలు కూడా కర్ర తీసుకొని ఎగబడతారు తల్లిదండ్రుల మీద. ఆ కుటుంబం అంతా రచ్చరచ్చ అయిపోతుంది. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, జాగ్రత్తగా ఉండాలి. మనము కుడి చెంప మీద కొట్టినప్పుడు మనం ఏం చేయాలి? ఎడమ చెంప కూడా త్రిప్పి, అయ్యా ఇక్కడ కూడా కొట్టయ్యా. ఎంత దేవుని మనసు, క్రీస్తు మనసు, క్రీస్తు యేసుకు కలిగిన మనసును మీరును కూడా కలిగి ఉండండి.
తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగరు గనక వీరిని క్షమించు. క్షమాపణ గుణం. భర్తని క్షమించాలి. త్రాగుబోతుడైనా మరి తప్పదు, చేసుకున్నావు గనక విడిచిపెట్టి ఇంకొక పెళ్లి చేసుకుంటావా? తప్పది. ఎలాంటి ఘోరమైన పరిస్థితులు వచ్చినా సరే ఎడబాపు రాకూడదు, విడాకులు ఇవ్వకూడదు. నిరీక్షణతో ఓర్పుతో దేవుని కొరకు ఏం చేయాలి? ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తే ఆ కుటుంబం ఏమవుద్ది? కట్టబడుద్ది. కొంతమంది ఏమండి ముందు చెప్పరు, పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు నాకు నచ్చలేదు, నీకు విడాకులు ఇచ్చేస్తున్నా. ఏంటండి విడాకులు ఇచ్చేది? సహోదరుడా, సహోదరి, వాక్యం ఏమని సెలవిస్తుంది? నీ ప్రవర్తన బట్టి నీ భర్తను నీవు మార్చుకోవచ్చు. నీ ప్రవర్తన బట్టి నీ భార్యని నీవు మార్చుకోవచ్చు. కనుక సహోదరుడా, సహోదరి, వాక్యం వినిచున్నటువంటి సహోదరుడా, విడాకులు కోరుకోవద్దు, విడాకులకు వెళ్ళవద్దు. కనుక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపు ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఎవడైనా నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగి తీసుకొన గోరిన ఎడల వానికి నీ పై వస్త్రము కూడా ఇచ్చివేయము. చూసారా ప్రియులరా, యేసు ప్రభు చెప్పిన సూత్రాలు ఇవి. ఈ సూత్రాలు చెప్పరు చాలామంది. ప్రియులరా, ఈ సూత్రాలు ఏమండి పాటించరు. ఎవడైనాను నీ మీద వ్యాజ్యం వేసి నీ అంగి తీసుకొన గోరిన ఎడలా వానికి నీ పై వస్త్రము కూడా ఇచ్చివేయము. చూసారా ప్రియులరా, ఆస్తి తగాదాలు, ఏమండి భూ తగాదాలు, ఏమండి సెంటు దగ్గర, లేకపోతే గజం దగ్గర, లేకపోతే ఒక జాన దగ్గర, లేకపోతే ఒక అడుగు దగ్గర ఎంతోమంది కొట్లాడుకుంటూ ఉంటారు. 100 రూపాయల దగ్గర, 10 రూపాయల దగ్గర, ఏమండి ఎంతోమంది ఏమండి బట్టల దగ్గర. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, నీవు ఏదైనా పై వస్త్రమును అడిగినప్పుడు నీ అంగిని తీసుకొని కోరిన ఎడల అన్యాయముగా నీ పై వస్త్రము కూడా ఇచ్చివేయము. ఇచ్చివేయి, దేవుడు మరల నీకు ఇస్తాడు. ఇచ్చివేయి, దేవుడు మరలా నీకు సమృద్ధిని కలగజేస్తాడు. దాని దగ్గరే నువ్వు గొడవాడుకోమాకు. ఆ యొక్క రూపాయి దగ్గర, ఆ వస్త్రము దగ్గర, ఆ గజం దగ్గర, ఏమండి ఆ యొక్క భూమి దగ్గర, ఆ యొక్క సంఘము దగ్గర, ఆ యొక్క ఏమండి డబ్బు దగ్గర నువ్వు కాద్దానికి కూద్దానికి నువ్వు జగడాలు పెట్టుకోవద్దు. లిమిట్ వదిలేసేయి, ఇచ్చివేసేయి. దేవుడు ఆకాశపు తూములను విప్పి పట్టజాలంత విస్తారమైన దీవులు నీకు కొమ్మరిస్తాడు. పట్టజాలంత విస్తారమైన దీవులండి, ఆకాశపు తూములను విప్పి పట్టజాలంత విస్తారమైన దీవులు యేసుప్రభువు వారు కొమ్మరిస్తాడని దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తున్నాం. కనుక అలాగనే నీవు పై వస్త్రమును కూడా ఇచ్చివేయము. ఒకడు 1 మైలు దూరం రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల
వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. బాబు కొంచెం అక్కడ దాకా ఎక్కించుకోయా అంటారు. నా విషయంలో ప్రియులరా, సామాన్యంగా తప్పనిసరిగా ఏమండి వాళ్ళు అక్కడ దాకా అంటే ఇంకా వారు చేరవలసిన స్థలానికి తీసుకుని వెళ్ళి అక్కడ దింపి నేను వస్తాను. అందరికి కాదనుకోండి, ఏమండి నడవలేని వాళ్ళు, కొంచెం బలహీనంగా ఉన్నవారు, అలాంటి వారికి మనము సహాయము చేయటంలో తప్పు లేదు. మెణుకుగుండాలి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, అవుటివారు, కుంటివారు, గుడ్డివారు, ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, రకరకాల పరిస్థితుల్లో దిగజారిపోయి బలహీనమైన వారికి మనం ఏం చేయాలి? చేయూతనివ్వాలి. మనం ఏం చేయాలి? చేయూతనివ్వాలి. బలహీనులను బలపరచాలి. తర్వాత కృంగిన వారిని లేవనెత్తాలి. ఏమండి, గోతులో పడిపోయింది ఒక గాడిద. ఆ రోజు శనివారం. శాస్త్రులు పరిసయ్యులు ఏమంటున్నారు? శాస్త్రులు పరిసయ్యులు ఏమంటున్నారు? ప్రియులరా, ఈరోజు శనివారం కదా, ఆ గోతులో ఆ గాడిద అలాగే ఉండాలి. చూసారా వాళ్ళు ఎంత మరి అజ్ఞానులో. దేవుడు చెప్పింది ఒక అర్థమైతే వీళ్ళు లేఖనాల్ని ఇంకొక రకంగా మలుచుకోని వాళ్ళకు అనుకూలంగా తిప్పుకుంటే ఎట్లాగండి? లేఖనాలు ఏమండి ఎలాగా? దేవుని లేఖనాలు అయ్యి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఈరోజు శనివారం కదా, గోతులో పడింది. ఆ గోతులో పడి గిలగల తణుకులాడుతుంది ఆ గాడిద. దాన్ని ఏం చేయాలి? పైకి తీయాలి. ప్రియులరా, వీళ్ళంటారు శనివారం కదా, ఈరోజు తీయకూడదు, అది సచ్చూరుకుంటుంది. ఏమండి, శనివారం అందుక. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, దేవుని వాక్యం అందుక. సహోదరి వాక్యాన్ని మంచి హృదయంతో నీవు భయభక్తులతో నీవు అర్థం చేసుకుంటే తప్పనిసరిగా దేవుని ఆశీర్వాదం నేను పొందుకుంటావు. యేసుప్రభువు వారు అన్నారు, ముందు ఆ తీయండి, తర్వాత మాట్లాడదు, ముందు ఆ గాడిదని తీయండి. మనుషుల కోసం ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా మనం గమనించాలి. మనుషులు పరిసయ్యులు వాళ్ళకు అనుకూలంగా ధర్మశాస్త్రాన్ని వాళ్ళు ఏం చేశారు? కొన్ని లేని ఉన్నవి తీసేసి లేని యాడ్ చేశారు. ఉన్నాటిని తీసేసి లేనాటిని యాడ్ చేసి మేము చక్కగా ఉంటున్నాము అని అనుకున్నారు. దేవుడు ఏమన్నాడు? వాళ్ళని సున్నం కొట్టిన సమాధులారా, లోపల కుళ్ళుతోనూ అజితేద్రములతోనూ లోపల మరి భయంకరమైనటువంటి చెడ్డవాసంతో పైకి మాత్రం సున్నం వేసిన సమాధులను పోలి ఉన్నారు. సున్నం కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అబ్బా, ఎంత ఖండించాడండి యేసయ్య. కనుక మనం 1 మైలు దూరం రమ్మంటే మనం 2 మైళ్ళు మనము నడిచి వెళ్ళటం, అది మనకెంతో ఆశీర్వాదకరము, దీవెన, మేలు. నిన్ను అడుగువానికిమ్ము, నిన్ను అప్పు అడగగోని వాని నుండి నీ ముఖము తిప్పుకొనవద్దు. నిన్ను అడుగువానికి అంటే నీ దగ్గర ఉందనుకోండి,
దేవుడు ఆశీర్వాదం నీ దగ్గర ఉందనుకో, ఆ ఉన్నదాన్ని ఎవరైతే అప్పడుగుతారో వాళ్ళకి వడ్డీ మనల్లా. ఎవరైతే అప్పడుగుతారో నీకు ఉంటే, కొంతమంది లేకపోయినా వేరే ఓ చోట తీసుకొచ్చి ఇవ్వటం అది మంచిది కాదు. వేరే చోట మళ్ళీ పైపొచ్చి వడ్డీకి తీసుకొచ్చి ఇవ్వటం అది మంచిది కాదు. నీకు ఉంటే 2 అంగీలు ఉంటే 1 అంగీ ఇవ్వు. 2 అంగీలు లేకపోతే ఆ ఉన్న అంగీనే నువ్వు ఇచ్చినట్లేదే, అదేంటి? అది సరైన విధానము కాదు ప్రియులరా. వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. దేవుడు అన్నాడు 2 అంగీలు ఉంటే 1 అంగీ ఇవ్వమన్నాడు. అట్లాగే నిన్ను అప్పు ఎవరైనా అడిగితే నీకున్న దాంట్లో నువ్వు ఇవ్వు, వడ్డీకి కాదు. 10 రూపాయలు వడ్డీ, 5 రూపాయలు వడ్డీ ఏంటండి? వాక్యానికి వ్యతిరేకంగా నడిస్తే అది మంచిది కాదు, నష్టం వచ్చింది. వాక్యానుసారంగా నడుచుకుందాం, దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. దయచేసి తలలు వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీరు చెప్పిన సూత్రాలను మేము పాటిస్తే అవి మాకెంతో ఆశీర్వాదం నాయన. వాక్యం ఒకలాగుంటే మా జీవితాలు ఇంకొకలాగా ఉన్నట్లయితే అది మాకు ఆశీర్వాదము కాదు ప్రభువా. అయా, కష్టమైన నష్టమైన నీ లేఖనాలను బట్టి మమ్మల్ని ఒకవేళ కుడి చెంప మీద కొడితే మేము ఎడమ చెంప చూపించే ఆ సాధు స్వభావం మాకు దయచేయండి ప్రభువా. నాయనా, నీ లేఖనాలను మంచిగా అర్థం చేసుకొని బోధించటానికి, అలాగనే అర్థం చేసుకొని మంచి భక్తి చేయటానికి మాకందరికి సహాయము చేయమని, ఈ కొద్ది ప్రార్థనకి ప్రతిఫలం తెచ్చమని, చిన్న పరిచర్యను దీవించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ సహాయం కూడి ఉన్న మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.